లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. పట్టణంలో మామిళ్ళగూడెం రామాలయం సెంటర్ వద్ద ఉన్నాం. అయితే దేవీ నవరాత్రుల్లో భాగంగా ఇక్కడ అత్యంత వైభవంగా ఇక్కడ దేవీ నవరాత్రులు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే 3వ తారీఖు నుంచి ప్రారంభమైనటువంటి ఈ ఉత్సవాలు 12వ తారీఖు వరకు జరగనున్నాయి. అయితే ఈ యొక్క ఉత్సవ కమిటీని అడిగి ఇక్కడ ఏం జరుగుతుంది ఇందులో భాగంగానే ఇక్కడ వీళ్ళు అయితే బహుమతులు కూడా ప్రకటిస్తూ ఉన్నారు. దేనికోసం ఈ బహుమతులు అనేది ఇక్కడ కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్, చెప్పండి, ఈ దేవీ నవరాత్రులు ఏ విధంగా జరుగుతున్నాయి? ఈ 9 రోజుల పాటు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఈ దేవీ నవరాత్రులు సీతారామ మందిరం ప్రాంగణంలో గత 15 సంవత్సరాల నుంచి వైభవంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కూడా యూత్ ఆధ్వర్యంలో మంచిగా నడుపుతున్నాం. నిత్య అలంకరణలు కూడా వేరే వాళ్ళు ఇచ్చి ఏ రోజు అలంకరణ ఆ రోజు చేస్తూ ప్రజలకి మంచిగా పూజా సౌకర్యం, మంచి ప్రసాదం కూడా వినియోగం బాగా చేస్తున్నాం. ఈ ప్రైజులు కూడా ప్రజలకి తెలియటం కోసం ఇక్కడ గిఫ్ట్లు ఒక 3 కూపన్లు పెట్టి టీవీ ఒకటి, ఫ్రిడ్జ్ ఒకటి, ఏసీ, మన టీవీ ఒకటి, వాషింగ్ మిషన్ ఇవి పెట్టి జనాన్ని అందరినీ రోజు చేద్దామని ఎంకరేజ్మెంట్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళకు కూడా ఎంటర్టైన్మెంట్. సాయంత్రం కూడా జనం బాగా వస్తున్నారు. ఇవాళ సాయంత్రం బతుకమ్మలు ఉన్నాయి. మరి పూజలు ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు యథా ప్రకారంగా జరుగుతున్నాయి. అలంకరణ ఏ రోజు ఏ జరగాలో ఆ ప్రకారం అలంకరణలు కూడా రోజు జరుగుతున్నాయి. లక్కీ డ్రా అనేది ఒకటి ఏర్పాటు చేశారు. అది ఎలా నిర్వహిస్తున్నారు? ఆ బహుమతులు ఎలా అందజేస్తారు? ప్రతి సంవత్సరం మాదిరిగానే ఇంతకుముందు అన్నీ కూడా లక్కీ డ్రా కార్యక్రమం అన్ని గణేష్ నవరాత్రుల్లోనే ఉండేది. ఈ సంవత్సరం నుంచి కూడా మేము ఏంటంటే ఈ దేవీ నవరాత్రుల్లో ఉంచితే బాగుంటుందని ఒక పెద్దలందరి సలహా మేరకు ఆలోచన తీసుకొని యూత్ అందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకురావాలి, అందరికి కూడా ఒక మంచి కార్యక్రమంగా ఉంటుంది, వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటారనే ఉద్దేశంలోనే ఒక మంచి బహుమతుల కార్యక్రమం ఏర్పాటు చేసామన్నమాట. అవి కూడా చాలా కాస్ట్లీయే. ప్రతిదీ కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి మనకి డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఉందండి. అదేవిధంగా సెకండ్ ప్రైజ్ వచ్చేసి వాషింగ్ మిషన్, థర్డ్ ప్రైజ్ వచ్చేసి 43 ఇంచెస్ కలర్ టీవీ. ఇట్లా దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి వాళ్ళకు కూడా దేవీ నవరాత్రుల్లో మేము ఒక బహుమతిని గెలుచుకోవాలనే ఒక ఆలోచన ఉంటుంది. వాళ్ళకు కూడా మేము ఒక కార్యక్రమంలో పాలు పంచుకున్నామనే ఒక ఆలోచన ఉంటుందనే ఉద్దేశంతోనే మేము అందరి ఒక నిర్ణయాలు తీసుకొని మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లక్కీ డ్రా కార్యక్రమం అనేది 12వ తారీఖు సాయంత్రం ఉంటుందండి. 12వ తారీఖు సాయంత్రం పూట పెద్దలందరి సమక్షంలోనే లాటరీ పద్ధతి ద్వారా దసరా పండుగ రోజే కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది, అందరి సమక్షంలోనే. ఊరేగింపు ఎప్పుడు జరుగుతుంది? 13వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 9:30కి స్టార్ట్ చేస్తామండి. అన్ని ఏరియాలు అంటే గల్లీ మొత్తం మేము శోభయాత్ర చేసుకొని దాని తర్వాత డైరెక్ట్గా బైపాస్ రోడ్ ఎక్కేసి అటు నుంచి మున్నేరులోకి తీసుకెళ్ళాం. 9 రోజుల పాటు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగడంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులని కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారని చెప్తా ఉన్నారు. ఇదే నేపథ్యాల్లో ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ యూత్ పెద్ద ఎత్తున పాల్గొని ఇక్కడ ఈ ప్రోగ్రాన్ని అత్యంత వైభవంగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ భక్తుల్ని ఉత్సాహపరిచేందుకు ఇక్కడ గిఫ్ట్ కూపన్లు అనేది ఏర్పాటు చేసి ఇక్కడ వాళ్ళకి బహుమతులు కూడా అందజేస్తామని చెప్తా ఉన్నారు. అయితే 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరిగిన తర్వాత 10వ రోజు ఊరేగింపు కార్యక్రమం, అన్నదానం తర్వాత ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని చెప్పి ఇక్కడ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది.